సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కేసులు, దాడులు, నష్టపోయిన వారిని గౌరవించి గుర్తించే కార్యక్రమం తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 3 కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి అండగా ఉండేలా కార్యక్రమాన్ని అమలు చేశామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈరోజు కొన్ని 3-4 కార్యక్రమాలను తీసుకుంది. ఇవాళ ఒకటి ఇందిరమ్మ జీవిత బీమా పథకం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా భవిష్యత్తులో ఎక్కడైనా ఏదైనా జరిగితే వారికి అండగా ఉండేటువంటి, అంటే గతంలో రైతులకు, కార్మికులకు ఇట్లా సపరేట్ ఉండేటువంటి నుంచి మొత్తంగా సెంట్రలైజ్డ్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చి ఆ కుటుంబాలకు అండగా ఉండే విధంగా కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినాం. రెండవది, ఈరోజు నుంచి 2 లక్షల పెన్షన్స్, 2 లక్షల పెన్షన్స్కు సంబంధించి కూడా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాదులో. అదేగాక ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు, అది జర్నలిస్టులు కావచ్చు, కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, వివిధ రకాలుగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గుర్తింపు, గౌరవం, ప్రత్యేకించి 2 అంశాలు, ఉద్యమ స్ఫూర్తిలో గౌరవాన్ని, గుర్తింపును పొందినటువంటి వాళ్ళను గుర్తించేటువంటి కమిటీ ఏర్పాటు చేసుకొని మొదటి సమావేశం జరిగింది. భవిష్యత్తులో కొంత ప్రక్రియ ద్వారా తెలంగాణ ఉద్యమానికి భావజాల వ్యాప్తి కష్టపడేటువంటి వాళ్ళు కావచ్చు, కొందరు పాటలు పాడినరు, కొందరు పుస్తకాలు రాసిర్రు, కొందరు డప్పు ద్వారా దండోరాలు చేసినారు, ఇట్లా రకరకాలుగా జర్నలిస్టులు కళాన్ని ఉపయోగించినారు, విద్యార్థులు ఒక రకమైన ఉద్యమము, పార్లమెంటు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాన్ని తీసుకొని వచ్చే దాంట్లో పార్లమెంటు సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ విధంగా వాళ్ళందరినీ వివిధ స్థాయిలో, అంటే మొత్తం సకల జనులు పాల్గొన్నప్పటికీ ఉద్యమంలో కొంత నష్టపోయి, కొంత ఇబ్బంది పడి, సరైన సమయంలో విద్యార్థులు పరీక్షలు రాయబోక వాళ్ళు ఉద్యోగం నష్టపోయినటువంటి వాళ్ళు, లేకపోతే అంగవైకల్యం పొందినటువంటి వాళ్ళు, అమరవీరులు ఎవరైనా ఇంకా మిస్ అయి ఉంటే కూడా ఇట్లా రకరకాలుగా